మెల్లమెల్లగా ఈయనకి ఉచ్చు బిగుసుకుంటుంది. ఈయన ఒప్పుకుంటున్నారు, నేను ఇవ్వమని చెప్పాను, నేను చెప్తున్నారు. ఈయన ఈడీ కూడా దర్యాప్తు చేసింది అదే టైంలో అరవింద్ కుమార్ కూడా కేటీఆర్ చెప్పాడు నేను ఇచ్చానని చెప్పి ఒప్పుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ఒప్పుకుంటున్నారు. మరి దీని గురించి ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుంది చూడాలి మనం. ప్రస్తుతానికైతే కేటీఆర్ ఏం చెప్తున్నాడు, ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు, రేసులో ఎంత ఆదాయం వచ్చిన లెక్కలన్నీ ప్రభుత్వం వద్దనే ఉంటాయి. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో ఏసీబీకి తెలిపిన కేటీఆర్ దాదాపు 80 ప్రశ్నలు స్పందించిన ఏసీబీ వాళ్ళే మేము 80 ప్రశ్నలు అడిగామని చెప్తారు. ఏనేమో లేదు 80 ఏమి అడగలేదు, నన్ను జస్ట్ ఒక 4 ప్రశ్నలు అడిగారు తిప్పి అని చెప్తున్నారు. 4 ప్రశ్నలు అడిగితే ఒక 4 క్వశ్చన్లు అడిగితే తిప్పి 4 క్వశ్చన్లు అడిగితే 6 గంటలు ఎందుకు పట్టింది కేటీఆర్ గారు? మీకు 6 గంటలు విచారించారు కదా, విచారణ అయిపోయింది. సరే చూద్దాం ముందుది. ఫార్ములా ఈ రేస్ కేసు నిర్వహణ కోసం తన ఆదేశాల ప్రకారమే నిధులు మంజూరు చేశారని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ అధికారులకు తెలిపారు. మంత్రి హోదాలో తన విచక్షణాధికారం ప్రకారం నడుచుకున్నానని, సమయాభావం వల్ల అనుమతుల గురించి ఆలోచించలేదని చెప్పారు. ఫార్ములా ఈ కేసు విచారణలో భాగంగా కేటీఆర్ గురువారం ఏసీబీ ఎదుట హాజరయ్యారు. వివిధ అంశాల గురించి అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. రేసు నిర్వహణకు సంబంధించి నిధుల బదిలీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన ఏసీబీ నిందితులను విచారిస్తున్న సంగతి తెలిసిందే. A1గా ఉన్న కేటీఆర్ వాస్తవానికి సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. వెంట తన న్యాయవాదులు అనుమతించిన కారణంతో ఆయన అర్ధాంతరంగా వెనుదిరిగారు. దాంతో అదే రోజు ఏసీబీ అధికారులు ఆయనకు మరోమారు నోటీస్ ఇచ్చారు. నిన్న గురువారం ఆయన అక్కడికి వెళ్ళాడు. ఏనేమంటారు 4 క్వశ్చన్లు తిప్పి అడిగారని చెప్పి కేటీఆర్ అంటాడు. దాంతోపాటుగా ఈయన అరవింద్ కుమార్ విచారణ కూడా జరిగింది. అక్కడ నిన్న ఈడీ జరిగింది, అరవింద్ కుమార్ దర్యాప్తు విచారణ. ఈ సందర్భంగా బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయం చుట్టుపక్కల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధాన రహదారి నుంచి కార్యాలయంలోకి వెళ్లే దారి వద్ద బ్యారికేడ్లు పెట్టి కేటీఆర్ వాహనాన్ని మాత్రమే అనుమతించారు. రాకపోకలపై ఆంక్షలు పెట్టారు. పశ్చిమ మండల డీసీపీ విజయ్ కుమార్ 10 గంటలకు సరాసరి తన న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయంకి వెళ్లిన కేటీఆర్ను జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ ఆధ్వర్యంలో బృందం ప్రశ్నించింది. విచారణ అంతా ప్రధానంగా అనుమతులు లేకుండా నిధులు చెల్లింపుపైనే విచారణ అంతా జరిగిందంట. మంత్రిమండలి అనుమతి లేకుండా పన్నుతో కలిపి సుమారు 55 కోట్ల ఫార్ములా ఈ ఆపరేషన్స్ చెల్లించారని, విదేశీ సంస్థకు నిధులు చెల్లించేప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకోలేదనే ఈ కేసు అభియోగాలు. విచారణ అంతా ప్రధానంగా అనుమతులు లేకుండా ఎఫ్ఏ నిధులు చెల్లింపైన జరిగినట్టు తెలుస్తుంది. అంతర్జాతీయంగా రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయనే ఉద్దేశంతోనే రేస్ నిర్వహణ తలపెట్టానని, తొలి రేసుకు స్పాన్సర్గా వ్యవహరించిన నెక్స్ట్ జెన్ రెండో రేసు నిర్వహణ నుంచి వైదొలగడంతో ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుందని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. కొత్త స్పాన్సర్ను వెతికేందుకు సమయం లేకపోవడంతో హెచ్ఎండిఏ నుంచి నిధులు మంజూరు చేశామని, తన ఆదేశాల ప్రకారమే జరిగిందని, ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవని, ఎక్కడా కూడా అవినీతి జరగదని తెలుస్తుంది. మంత్రిమండలి ఆమోదం తీసుకోవాలన్న నిబంధన ఎందుకు పాటించలేదనే ప్రశ్నకు అత్యవసర పరిస్థితుల్లో ఇలా చేయటం మామూలే అని చెప్పారు. రేస్ నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి ఏ మార్గాల్లో ఎంత ఆదాయం వచ్చిన ప్రశ్నకు ఆ లెక్కలన్నీ ప్రభుత్వం వద్దే ఉంటాయని బదిలించినట్టు సమాచారం. అత్యవసర పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది అని చెప్తాను నేను. అత్యవసరం ఏముంది అక్కడ నాకు తెలియక అడుగుతాను. అంత అర్జెంటుగా ఏదన్నా పాండమిక్ ఏమైనా వచ్చిందా, కరోనా ఏమైనా వచ్చిందా, ఎందుకు? అక్కడేం కరోనా రాలేదు, ఏం అంత అర్జెంటుగా అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు. అంత అత్యవసరం ఏముంది అక్కడ? మనకి ఏం లేదు కదా అత్యవసరంగా ఇచ్చారని చెప్పడానికి. మీరు దాదాపు 80 ప్రశ్నలు స్పందించారంట. ఇదే కేసులో అప్పటి ఎంఏయుడి నాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను బుధవారం ఏసీబీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పిన విషయాలను అధికారులు కేటీఆర్ వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. మధ్యలో గంట భోజనం విరామం మినహా సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 80 ప్రశ్నలు అడిగారని, అవసరమైతే మళ్ళీ రావాల్సి ఉంటుందని చెప్పారు. అయిపోయింది. డీసీపీతో గొడవ పెట్టుకున్నాడు మనోడు బయటకు వచ్చాక. ఇక్కడ బయటకు వచ్చి కారు మీద ఎక్కి ఏదో చిన్న ప్రెస్ మీట్ క్వశ్చన్స్ అడిగి చెప్పే ప్రయత్నం చేశాడు.
డీసీపీ ఏమో ఇది మీడియా పాయింట్ కాదు, ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళి మీ ఆఫీస్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టుకోండి అంటే డీసీపీ మీద అరుస్తాడు ఆయన. అదే పొగరు, అదే దురుసుతనం, మరి వీళ్ళ అధికారులు అంటే అదే చులకనతనం. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చిన్నదొరవారు గారు మారరు కదా. అయిపోయిన తర్వాత నేను ఇంటికి తీసుకెళ్ళారు, అదే పార్టీ ఆఫీస్కి వెళ్ళాడు. దారంతా కాన్వాయిలు, పార్టీ ఆఫీస్కి వెళ్ళాక బయట సీఎం నినాదాలు, లోపల హరీష్ రావు వచ్చి హగ్ చేసుకుంటాడు, హారతిస్తారు, బొట్టు పెట్టి తీసుకెళ్తారు. ఈ కౌశిక్ రెడ్డి బ్యాచ్ అయితే భుజాన్ని ఎక్కించుకొని తీసుకెళ్తారండి లోపల పార్టీ ఆఫీస్లో. ఏం చేశాడు ఆయన? ఏదైనా ప్రపంచానికి పనికొచ్చే పని చేశాడా? లేకపోతే ఇండియాకి ఏమైనా గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడా? లేకపోతే ఏదైనా ఒలింపిక్ తీసుకొచ్చాడా? లేకపోతే ఏదైనా వరల్డ్ కప్లో ఏమైనా క్రికెట్ టోర్నమెంట్ కొట్టుకొచ్చాడా? ఎందుకంత సెలబ్రేషన్స్? ఈయనేమో ఏసీబీ ఆఫీస్ దగ్గర డీసీబీ మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తాడు. ఇక్కడికి వచ్చాక వాళ్ళ కార్యకర్తలు ఏమో సీఎం నినాదాలు చేస్తారు, భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్తారు, బొట్లు పెడతారు, వేరుతెరకొని దిద్దుతారు. అంటే ఏం చేశాడని ఇదంతా? నాకు ఏం సాధించాడు? ఏమన్నా వరల్డ్ కప్ గోల్డ్ మెడల్ తీసుకొస్తే అరే సాధించాడు రా అన్న అని చెప్పి బొట్టు పెట్టి భుజాల మీద ఎక్కించుకొని తిప్పచ్చు. ఏం చేశాడని ఇదంతా? బీఆర్ఎస్ వాళ్ళకే తెలియాలి. మరి బీఆర్ఎస్ వాళ్ళకి రాను రాను వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే దేనికి సెలబ్రేట్ చేసుకోవాలో దేనికి సెలబ్రేట్ చేసుకోవద్దో కూడా అర్థం కావట్లేదు.